స్వామి, భవబంధాలను శాసించే లయకారకుడివి నువ్వు. నిన్ను ఒకే ఒక్క మాట అడుగుదామని వచ్చాను స్వామి. నీ సమక్షంలో, నీ ఎదురుగా నా బిడ్డ నాకు దూరం అయిపోయింది. 20 ఏళ్లు నా ప్రేమాభిమానాల్ని తెంచుకుని వెళ్లిపోయేంతగా ఆ జమీందారింట్లో ఏముంది స్వామి? నా బిడ్డ ఈ పెళ్లి ఎందుకు చేసుకుందో నాకు అర్థం కావటం లేదు స్వామి. నేనే కాదు, మా వాళ్ళు ఎవ్వరూ నమ్మటం లేదు. నా బిడ్డకి ఏం చెప్పి రత్నబాబా ఈ పెళ్లికి ఒప్పించింది స్వామి? నా బంగారు తల్లి నా ప్రేమను కాదని నా మాట ఎందుకు వినలేదు స్వామి? నన్ను నా బిడ్డను విడదీసేంత శక్తి ఆ డబ్బుకుందా? ఆ రత్నప్రభకుందా? చెప్పు స్వామి, చెప్పు. అసలు ఆ జమీందారు గొప్ప ఏంటి స్వామి? నేను ఈ చేతులతో పెంచిన నా బిడ్డ ఆ జమీందారి గారి డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం చూసి వెళ్ళుండదు స్వామి. ఏదో జరుగుంటుంది, ఏదో జరుగుంటుంది. ఏమైంది మేడం? నాకెందుకు మా మామయ్య గుడికి వచ్చినట్టు అనిపిస్తోంది సరోజ. ఒక నిమిషం. ఎక్కడో ఉన్నట్టు నా మనసు కనిపిస్తోంది. ఎక్కడున్నారు మామయ్య?
నిమిషం అండి, అన్నయ్యకి ఫోన్ చేస్తా. అలాగే. వీరభద్రం, అన్నయ్య నేను బయలుదేరుతున్నాను. మీరు గుడి దగ్గరే ఉన్నారుగా? నేను గుడి నుంచి బయటకు వచ్చేసానురా. అక్కడే ఉండమన్నాను కదా అన్నయ్య. ఏదో ఆలోచిస్తూ బయటకు వచ్చేసానురా. సరే అన్నయ్య, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీరు రోడ్డు మీద ఉండండి. అలాగేరా, త్వరగా రా. అలాగే అన్నయ్య. అన్నయ్య గుడి దగ్గర ఉన్నారు, వెళ్దాం పదండి. అలాగే. మామయ్య, గుడి శుభ్రం చేద్దామని వచ్చాను. పదే పదే మీరే గుర్తుకొస్తున్నారు. నా దగ్గరకు వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయినట్టుగా ఉంది మామయ్య. మేడం, మేడం, మామయ్య. మేడం పిలిచారా? లేదు సరోజ, మా మామయ్య గుర్తుకొస్తే రేయ్, ఏంట్రా సడన్ గా మూడు అలా మార్చావు? రేయ్, ఈరోజు నా టైం బాగాలేదురా. ఎవరినైనా మర్డర్ చేయబోతుంటే ఆపండ్రా. ఏమైందిరా? నమస్తే అంకుల్. అరే భద్రాచలం, నువ్వా? అవును అంకుల్, క్రికెట్ ఆడుస్తుంటే మీరు కనపడ్డారు. బాగున్నారా? ఆ, బాగున్నాను బాబు. మీ అమ్మ నాన్న అంతా క్షేమమే కదా? ఆ, అంతా క్షేమమే. సరే, వస్తాను బాబు. ఆగండి అంకుల్. మీ మేనకోడలు పిచ్చోడిని పెళ్లి చేసుకుందంట కదా? ఆ పెళ్లి గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు బాబు. అరెచ్చి, చేసిందంతా చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? సిగ్గు లేకుండా. అరే, నేను ఇంటికొచ్చి పెళ్లి చేయకండి అంకుల్, ఆడు పిచ్చోడని చెప్పినా మీరు పెళ్లి చేశారు. అసలు మీరు కృష్ణవేణి మేనమామేనా? భద్రాచలం, నువ్వు నిజం చెప్పావు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లి జరిగిపోయింది. అవునులే, మీ పరిస్థితులు బాగోలేక మీ మేనకోడల్ని నీచాతి నీచంగా జమీందార్లకు అమ్ముకున్నారు కదా? కృష్ణవేణి పిచ్చోడికిచ్చి పెళ్లి చేసినందుకు ఆ జమీందారులు మీకు ఎన్ని లక్షలు ఇచ్చారు అంకుల్? భద్రాచలం, మర్యాదగా మాట్లాడు. ఏం మాటలవి? 30 లక్షలు. ఒకటోసారి 40 లక్షలు. రెండోసారి 50 లక్షలు. మూడోసారి. రేయ్, నా గురించి అంత నీచంగా మాట్లాడతావురా? నేను అలాంటి వాడి కాదు. ఆడపిల్లలు నమ్ముకునేంత రాక్షసుని కాదురా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఓహో, మీరు కాదా? మీ మేనకోడలు డబ్బు మనిషా? జమీందారింట్లో టీచర్ ఉద్యోగం చేసింది కదా,
డబ్బు, కార్లు, ఏసీలు చూసి ఆశపడి ఉంటుంది. అందుకే పెళ్లి చేసుకుంది కదా. డేయ్, నా మేనకోడల గురించి ఒక్క మాట మాట్లాడినా ఏయ్, నటించకు. నీ మేనకోడలు డబ్బు కోసమే పిచ్చోన్ని పెళ్లి చేసుకుంది. కోట్ల కోసమే నిన్ను కాదని వెళ్ళిపోయింది. కోట్ల ముందు కృష్ణవేణికి నువ్వు ముష్టి వాళ్ళ కనబడి ఉంటావు. ఇంకా నీ ప్రేమ ముష్టి థు. డేయ్, నా బిడ్డ గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? నిన్ను ఏంట్రా చూపు? ఏంట్రా? నిన్ను వదలరా, చంపేస్తారా? చంపేస్తారా? నన్నే రక్తం వచ్చేలా కొడతావా? మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీ మేనకోడలు డబ్బు మనిషి. కొడండ్రా, కొడండ్రా. నా బిడ్డ డబ్బు మనిషి కాదురా. అవును, తను డబ్బు మనిషి. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడకండి. అలాంటిది కాదురా. కొట్టండ్రా, కొట్టండి. డ్రైవర్, రోడ్డు పక్కన ఎవరినో కొడుతున్నట్టున్నారు. అక్కడ ఏదో గొడవ జరుగుతుంది మేడం. ఒకసారి కారు ఆపు. అమ్మ, మీరు కారు దిక్కండి. డ్రైవర్, నువ్వు దిగి గొడవేంటో చూడు. మేడం, ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది. చాలా మంది స్టూడెంట్స్ గొడవ పడుతుంటారు మేడం. మనం వెళ్ళి ఆపాలని ప్రయత్నించినా వాళ్ళు మన మాట వినరు మేడం. సరే, పోనివ్వు. ఎవరిలో కొడుతున్నట్టున్నారు. తప్పకుండా 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 తప్పకుండా. ఏమయ్యా, కాలేజీ స్టూడెంట్స్ లా ఉన్నారు, పెద్ద ఆయన పట్టుకు కొడుతున్నారు. బుద్ధుందా మీకు అసలు? అన్నయ్య, అన్నయ్య, మా అన్నయ్యకి ఏమైంది? ఈ రౌడీ గాళ్లే సార్ కొట్టింది.
అన్నయ్య 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 ఇందాక గుడిలో మామయ్య పక్కనే ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు కూడా కారు ఆగినప్పుడు ఆ గొడవలో మామయ్య ఉన్నట్టుగా నా మనసుకు అనిపిస్తోంది. అయినా మామయ్య ఇక్కడికి ఎందుకు వస్తాడు? రాడు. అన్నయ్య రక్తం సార్ మనీ బ్యాక్ పాలసీ సార్, చాలా మంచిది. పిల్లల పేరు మీద తీసుకోండి. రేపొద్దున ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ చదివించడానికి పెద్ద అమౌంట్ ఒకేసారి వస్తుంది సార్. సార్ ఈ రోజుల్లో లైఫ్ గ్యారంటీ ఏముంది సార్? చిన్నప్పుడే పాలసీ కట్టారనుకోండి, ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. మనీ బ్యాక్ పాలసీ బెస్ట్ అనుకోండి. సరే, 1 అవర్లో నేను వచ్చి డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, ఓ పాలసీ పట్టేశాను. రై కళ్యాణ్, నీకు అసలు బుద్ధి లేదురా. బీర్లో విషయం కలుపుకుని తాగుతావా? ఇంత సజెస్టిక్ అయ్యా నీకెలా వచ్చిందిరా? రై కళ్యాణ్, నువ్వెన్ని బాటిల్స్ అన్నా తాగరా, రోడ్డు మీద పడిపో. నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుని రూమ్కి తెచ్చుకుంటాను. అంతేకాని ఈ సత్య పాలసీ మాత్రం పెట్టకరా, నీకు దండం పెడతాను. లక్కీగా చూసాను కాబట్టి సరిపోయింది. నీకేమన్నా అయితే రై, ఫ్రెండ్ రూమ్లో ఉండగా ఇంకో ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటే ఆ ఫ్రెండ్షిప్కి విలువ లేదురా. కావాలంటే నీ ఊరెళ్ళి మీ అమ్మ నాన్న దగ్గర చచ్చిపో, నాకేం అభ్యంతరం లేదు. నిన్ను అలా చూసి తట్టుకోలేకపోయాను రా కళ్యాణ్. సారీరా. రై కళ్యాణ్, సారీ నాకు అవసరం లేదురా. నువ్వు చేసింది కరెక్ట్ కాదని తెలుసుకో, నాకది చాలు. త్రిషాలి లైఫ్ నాకు వద్దురా. పిక్చర్లో మాట్లాడుకురా. అసలు లవ్లో క్లారిటీ లేకుండా ఇంత సిన్సియారిటీ పనికిరాదురా. తోరా, నువ్వేనైనా చెప్తావు. మనసుతో ప్రేమిస్తే తెలుస్తుంది. ప్రపంచంలో వీడొక్కడేనండి మనసుతో ప్రేమించేది. ఈ కాలంలో లవ్తో ఎంత అటాచ్మెంట్ ఉండాలో అంతే డిటాచ్మెంట్గా ఉండాలిరా. లైఫ్ కంటే లవ్ ఇంపార్టెంట్ కాదు. ఏడో తరగతిలో విజయలక్ష్మి అనే అమ్మాయికి నేను ఐ లవ్ యూ చెప్పాను. 10th పాస్ అయితే నీ లవ్ ఓకే చేస్తానంది. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయి వెళ్ళాను. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా అంది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయి వెళ్ళాను. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, నీ లవ్ ఓకే చేస్తానంది. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానరా, నా లవ్ ఓకే చేస్తుందని వెళ్తే పెళ్లి కార్డు చేతిలో పెట్టిందిరా. ఆ క్షణం నా ప్రాణం పోయిందిరా మామ. కానీ తను మాట అంది, నా ప్రేమ కోసం మీరు బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, ఇలాగే లైఫ్ లాంగ్ మీరు సంతోషంగా ఉండాలి, అప్పుడే మీది నిజమైన ప్రేమ అని నమ్ముతానని వెళ్ళిపోయిందిరా. విజయలక్ష్మి ఎక్కడున్నావు? ఐ లవ్ యూ విజయలక్ష్మి, రియల్లీ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ విజయలక్ష్మి, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. రే, ఇదిరా లవ్ అంటే. అంతేకాని రిజెక్ట్ చేసిందని యాసిడ్ పోయడం, ప్రాణాలు తీసుకోవడం కాదురా. అర్థమైందా? రే, త్రిషను మర్చిపోరా, నా మాట విను. హలో, ఎవరు? బాబుగిరి, నేను కోటిని మాట్లాడుతున్నాను. రై, మీ నాన్నరా. అబ్బా చిచి బామ్మ, నా రూమ్ లో ఇదంతా ఎవరు చేశారు?